హైదరాబాద్లో రోడ్ల గుంతలు మనుషుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. గుంతల కారణంగా రోజు ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మల్కాజ్గిరి సఫిల్గూడలో వాటర్ వర్క్స్ సిబ్బంది తవ్వి వదిలేసిన గుంతలో బైక్ పడిపోయింది. దీంతో ఓ మహిళతో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల, చెప్పండి, దేనికోసం తవ్వారు ఈ గుంట? చుట్టుపక్కల ఎక్కడ వార్నింగ్ బోర్డ్స్ ఏర్పాటు చేయలేదా? యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఇల్లు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంటింటికి నల్లా కనెక్షన్ల పేరుతో నగరంలోని అన్ని ప్రాంతాల్లో, దాదాపు తెలంగాణ రాష్ట్రంతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాల్లో మంచినీరు అందించేందుకు నూతనంగా నిర్మిస్తున్నటువంటి పైప్ లైన్ నిర్మాణ పనుల్లో అనేక ప్రాంతాల్లో అపశృతులు చోటు చేసుకుంటారని నిదర్శనంగా ఇదొక కార్యక్రమం, ఇదొక సంఘటన కూడా చెప్పుకోవచ్చు. మొన్నటికి మొన్న వర్షాల కారణంగా జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో కుక్కట్పల్లి వైద్యం వద్ద ఒక వాహనదారుడు రోడ్డు సరిగ్గా లేకపోవడం, ఆ గోతులో సడన్ గా బ్రేక్ కొట్టడం మృతి చెందిన ఘటన మరొక ముందే తాజాగా ఈ రోజు కొద్దిసేపటి క్రితం మల్కాజ్గిరి సఫిల్గూడ ప్రాంతంలో బైక్ పై వెళ్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా వాటర్ వర్క్స్ అధికారులు తొమ్మిది వదిలేసినటువంటి గుంతలో పడిన ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వారిలో ఇద్దరికి స్వల్ప గాయాలవ్వడంతో స్థానికులు వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇది గమనించినటువంటి స్థానికులు సంబంధిత శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా దానిపైన అధికారుల తరఫు నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు. అయితే నగరంలో కేవలం ఈ యొక్క సఫిల్గూడనే కాకుండా అనేక ప్రాంతాల్లో ఈ రకంగా వాటర్ వర్క్స్ అధికారులు ఇష్టానుసారంగా పైప్ లైన్ల పేరుతో రోడ్లను తోవడంతో పాటు వాటిని పూర్తి స్థాయిలో కూర్చకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని చెప్తున్నారు. రైట్ తిరుమల. మరి